హలో అండి. అందరికి నమస్తే. నా పేరు శ్రీనాథ్. కీర్తి ఓవర్సీస్ కన్సల్టెన్సీ నుంచి. సో, మనం యూరోపియన్ కంట్రీస్‌కి వీసా ప్రాసెస్ అయితే చేస్తా ఉన్నాం. చాలామంది ఇంతకుముందు కూడా మనం చాలా వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయడం జరిగింది. సో, ఏదైతే మనం 100% గ్యారంటీ వీసాలుంటాయో, సో, అవి మాత్రమే మనం ప్రా ప్రాసెస్ చేస్తాం. ఆ వీడియోస్ మాత్రం చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు కొత్తగా హంగేరీ కంట్రీకి సంబంధించి కొన్ని వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఈ సీజనల్ వర్క్ వీసాలు ఇంతకుముందు చేసాం వీడియోస్. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీ వర్కర్స్‌గా, అలాగే హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా మనకి వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. ఇది 3 ఇయర్స్ వర్క్ పర్మిట్ అనేది ఉంటుంది. టీఆర్‌సీకి అనేది మనకి ఇనిషియల్‌గా 2 ఇయర్స్‌కి అనేది మనకి ఇనిషియల్‌గా మనకు ఆహ్, హంగేరీ కంట్రీకి రీచ్ అయిన తర్వాత మనకు వస్తుందనమాట. ఈ ప్రాసెసింగ్ టైమ్ వచ్చేసి 3-4 మంత్స్ అనేది టైమింగ్ ఉంటుంది. సో, వీక్లీ 5 డేస్, 8 అవర్స్ వర్కింగ్ ఉంటుంది. సాలరీ వచ్చేసి 1,20,000 రూపీస్ ఐఎన్ఆర్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. సో, దీంతో పాటు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, అలాగే సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియోస్, పీసీసీ, సో, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేది మనం అవసరం పడుతుంది. సో, ఎవరైనా 100% వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇదొక ప్రాసెస్, ఇదొక వేలో మనం వెళ్ళొచ్చు గ్యారంటీ వీసా తోటి. ఇకపోతే చాలామంది టూరిస్ట్ వీసా మీద కూడా ఎళ్లి సెటిల్ అవ్వచ్చు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇంతకుముందు కూడా మనం కూడా వీడియోస్ చేసాం. ఎవరికైనా ఇంకా ఫాస్ట్‌గా వెళ్ళాలి అనుకుంటే మనం టూరిస్ట్ వీసా మీద కూడా మనం అక్కడ టీఆర్సీ అనేది మనం ఇప్పించగలుగుతాం. సో, ఇది గ్యారంటీ అనమాట. టూరిస్ట్ వీసా మీద వెళ్ళి ఈవెన్ మీరు మన కన్సల్టెన్సీ ద్వారా మీరు ప్రాసెస్ చేసుకోకపోయినా మీ దగ్గర టూరిస్ట్ వీసా ఉన్నా కూడా మనం టీఆర్సీ అనేది మనం ఆడ ప్రొవైడ్ చేయగలుగుతాం విత్ లీగల్ వేలో. దీంట్లో ఎటువంటి ఇల్లీగల్ వే ఉండదు. కాబట్టి ఎవరైనా షెంగెన్ కంట్రీస్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు 100%గా ఇదొక మార్గం ఉంది. ఇకపోతే స్లోవాకియాకి కూడా ఇప్పుడు అపాయింట్మెంట్స్ అనేది అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర స్లోవాకియాకి కూడా ప్రాసెస్ జరుగుతా ఉంది వేర్‌హౌస్ వర్కర్స్‌గా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే స్లోవాకియాకి కూడా మనము డాక్యుమెంటేషను అన్నీ చేసిస్తాం వీసాకి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఆఫీస్‌కి రండి, విజిట్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరికి నమస్తే అండి. థాంక్ యూ సో మచ్.